ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 4వ తేదీన నిర్వహించిన ఓట్ల లెక్కింపు కోసం సీఈఓ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో కూడా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. నంద్యాల జిల్లాకు సంబంధించి ఒక పార్లమెంటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకు నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మనకు 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంటు పానెం సెగ్మెంట్ సంబంధించి కర్నూలు నడుస్తుంది. మిగతా 6 సెగ్మెంట్స్ సంబంధించి మన నంద్యాల ఆర్జీఎంఎన్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో మన కౌంటింగ్ ఏర్పాటు చేశాము. దానికి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఒక హాలు, అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఇంకొక హాలు, అదేవిధంగా పార్లమెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కోసం ఇంకొక హాలు, మొత్తం 13 హాల్స్లో మన కౌంటింగ్ జరుగుతుంది. సో ఆ రోజు మార్నింగ్ ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్కి వచ్చుకున్న వే కానీ, కౌంటింగ్ స్టాఫ్ వెళ్తున్న వే కానీ, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంస్ తీసుకొస్తున్నాం కానీ ఎక్కడ కూడా క్రిస్కాస్ లేకుండా దానికి సరిపడా బ్యారికేడింగ్ ఆల్రెడీ చేస్తున్నాము. కౌంటింగ్ హాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అన్ని సరిపడా టేబుల్స్, స్టేషనరీ సిస్టమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. సో కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ క్యాండిడేట్స్ కానీ ఆల్రెడీ ఆయా ఆర్ఓస్కి అందరికీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ సంబంధించిన ఫామ్ 18లో మాకు సబ్మిట్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పూర్తి సమయంలో మనము ఆ రోజు 8కి మనకు ఫస్ట్గా పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రెగ్యులర్ ఈవీఎంస్ కూడా సీఈతో సహా మనము కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈవినింగ్ బై 4-5 కల్లా మనము ఆ కౌంటింగ్ క్లోజ్ చేస్తాం. ప్రధానంగా చెప్పండి, మొదట ఏ సెగ్మెంట్కి సంబంధించి రిజల్ట్ త్వరగా వస్తుంది, ఏది ఆలస్యం కాబోతుంది? మనకి యూజువల్గా మనకి ఎక్కువగా కొద్దిగా టేబుల్స్ బట్టి ఉంటుంది. ఆ టేబుల్స్ బట్టి మనం నంద్యాల కొంత కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నంద్యాల కొంత లేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఓవరాల్గా కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 32 మంది ఇంక్లూడింగ్ నోటా పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 32 మంది అన్నప్పుడు 16 క్యాండిడేట్స్ ఉన్నప్పుడు కానీ 32 ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆ టైం కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కొంత ఈవినింగ్ అరౌండ్ 5:36 పడవచ్చు. అసెంబ్లీ సంబంధించి చూస్తుంటే మనకు శ్రీశైలము, అట్లాగే మనకు డోను, అదేవిధంగా ఆళ్ళగడ్డ, మనకు నందికొట్కూరు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం బై 2-2:30 కల్లా మనము డిక్లేర్ చేయగలుగుతాము. ఈవీఎం సంబంధించి కొంత బనగానపల్లి అండ్ నంద్యాలలో 28 మంది క్యాండిడేట్స్ కంటెస్టింగ్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొద్దిగా ఒక 1 అవర్ 1.5 అవర్ లేట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కానీ ఎలాంటివి కానీ చేసుకోకూడదు, ఈసీ ఎలాంటి నిబంధనలు చెప్తా ఉంది? సో మనకు ఈ ఆల్రెడీ 144 జిల్లాలో అమల్లో ఉంది. ఎంటైర్ జిల్లా మొత్తం అమల్లో ఉంది. అదేవిధంగా డ్రై డే కూడా అమల్లో ఉంటుంది. ఆ రోజు ముందు రోజు నుంచి ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నెక్స్ట్ డే అంతా కూడా అమల్లో ఉంటుంది. అవసరం బట్టి 5వ తేదీ కూడా మళ్ళీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీ సిన్స్ 144 ఉంది కాబట్టి ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది. ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ సమావేశాలు కానీ ఎటువంటివి చేసుకోవడానికి లేదు. అది ఆ రోజు నుంచి నెక్స్ట్ 3 days చేసుకోవడానికి లేదు. అవతల కూడా పరిస్థితిని బట్టి మళ్ళీ కూడా ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు, ప్రశాంతంగా కూడా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కలెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, నంద్యాల.